సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటి వెళ్ళిన తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది. దానికి ప్రధానంగా పవర్, విద్యుత్ సంబంధించి 11,347 ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. 1,210 ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది. 772 రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం, పొజిషన్ చేసాం. అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి, మెటీరియల్ ఎక్కడ ఉండాలి, ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది. హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. తగిన చర్యలు కూడా తీసుకుంటాం. ఆర్ఎన్బికి వచ్చే గల 7,289 అంటే జేసీబీలు, క్రెయిన్స్, వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా ఇమీడియట్ రెస్టోర్ చేయాలి, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకుంటాం జరిగింది. తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం. సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్, ఎందుకంటే తిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంటు పోయినప్పుడు ప్రధానంగా ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్. ఆ రోజు మేము అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది, రిస్క్ అయ్యేది, ఇంత ఇబ్బంది వచ్చిండేది కాదు కదా అని. అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా 1037 డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం. సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా 78% సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. కలెక్టర్స్ అందరూ కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం. మనీ ఈజ్ నో ఆబ్జెక్ట్, ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. కలెక్టర్స్ అందరూ కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం. మనీ ఈజ్ నో ఆబ్జెక్ట్, ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆర్టీజీఎస్ లో గౌరవ హోంమంత్రి గారు, నేను కూడా ఆర్టీజీఎస్ లో ఈరోజు రాత్రి అంతా కూడా మేము ఉంటాం. ఇక్కడ నుంచి రియల్ టైం మానిటరింగ్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఏంటి కరెంట్ స్టేటస్ ఏంటనేది రాత్రంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ చేస్తారు. ఇది సైక్లోన్ మొంతా దాటిన తర్వాత ఇమీడియట్ గా సీఎం గారి ఆదేశాల మేరకు రీహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి, రిలీఫ్ అందించాలి. దానికి కూడా ఏంటంటే డ్రోన్స్, లో లెవెల్ ఫ్లయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది, ఇల్లు ఏంటి, మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు. చేసి దాని తర్వాత రిలీఫ్, రీహాబిలిటేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా డేటా డ్రివెన్ మోడల్లో చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాను. దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి. రెండోది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్కి దయచేసి వెళ్ళొద్దండి. అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు 100 కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు, మీరు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ చేస్తున్నారు, నేను మానిటర్ చేస్తున్నాం, పాజిటివ్ గా బిల్డ్ చేస్తున్నారు. సో ప్రజలు కూడా ఏంటంటే అడ్వైజరీ టైం టు టైం తీసుకుని అది పాటించాలి మేము కోరుతున్నాం. కలెక్టర్స్ అందరూ కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం. మనీ ఈజ్ నో ఆబ్జెక్ట్, ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆర్టీజీఎస్ లో గౌరవ హోంమంత్రి గారు, నేను కూడా ఆర్టీజీఎస్ లో ఈరోజు రాత్రి అంతా కూడా మేము ఉంటాం. ఇక్కడ నుంచి రియల్ టైం మానిటరింగ్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఏంటి కరెంట్ స్టేటస్ ఏంటనేది రాత్రంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ చేస్తారు. ఇది సైక్లోన్ మొంతా దాటిన తర్వాత ఇమీడియట్ గా సీఎం గారి ఆదేశాల మేరకు రీహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి, రిలీఫ్ అందించాలి. దానికి కూడా ఏంటంటే డ్రోన్స్, లో లెవెల్ ఫ్లయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది, ఇల్లు ఏంటి, మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు. చేసి దాని తర్వాత రిలీఫ్, రీహాబిలిటేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా డేటా డ్రివెన్ మోడల్లో చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాను. దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి. రెండోది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్కి దయచేసి వెళ్ళొద్దండి. అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు 100 కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు, మీరు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ చేస్తున్నారు, నేను మానిటర్ చేస్తున్నాం, పాజిటివ్ గా బిల్డ్ చేస్తున్నారు. సో ప్రజలు కూడా ఏంటంటే